దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించుచు ఆయన నామంను గణపరచు సమయం కనుక మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ యేసయ్య నామస్మరణ మనం దేవుని నామాన్ని స్తుతించుచు స్మరించుచు ఉందాం. ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, వేల్పులలో మహనీయుడా సర్వాధికారి నీకు స్తోత్రం, గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా, సమస్తమును చేయగలిగిన దేవుడా జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఇంతకాలమని నియమించిన తర్వాత కృపలో తప్పక జ్ఞాపకం చేసుకునే ప్రభువు నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించుచు గణపడతాం. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. స్తోత్రమయ్యా.
నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనములయ్యా. స్తోత్రం స్తోత్రం. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. నీ దర్శనం నాశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా. స్తోత్రార్హుడా ఆనందించద నీలో అనుదినము కృప పొంది,
ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో, ఆనందించద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో, ఆనందించద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో, ఆనందించద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడ ఒక్కొక్కరిని తాకండి నాయన, ఆత్మవాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో నింపండి నాయన, గిన్ని నిండి పొర్లిపోయే అభిషేకంతో అగ్ని జ్వాలల వంటి శక్తి నాలుకలు విభాగించినట్లుగా చేయండి నాయన. నా తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరమందున్న దేవుడా నీకు స్తోత్రం అయ్యా. ఒక్కొక్కరిని నింపండి నాయన. నా తండ్రి ఒక్కొక్కరిని నింపుతున్నందుకు స్తోత్రము, అన్య భాషలతో నింపుతున్నందుకు స్తోత్రము, ఆత్మతో అభిషేకించినందుకు స్తోత్రము నాయన. అయ్యా నీలోనే ఆనందమయ్యా, నీతోనే మా జీవితమునైనా అయ్యా, నీ సన్నిధిని విడిచిపెట్టని వద్దు నాయన. అయ్యా ఈ కలవరాల మధ్యలో నీవే కన్నీళ్లు తుడిచివేయండి నాయన. ఒక్కొక్కరిని నింపండి నాయన. చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ యేసయ్యా నీకు స్తోత్రమని పరవశించి పాడుతూ అయ్యా యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, అయ్యా యేసయ్యా యేసయ్యా నీలోనే ప్రభు ఆనందం, నీలోనే ఆధారమయ్యా, నీవు తప్ప మాకు దిక్కెవరయ్యా. యేసయ్యా నీకే మహిమ. ఒక్కొక్కరిని నింపండి నాయన, నింపండి నాయన, నింపండి నాయన. కృప పొందుకో యేసునామములో, అభిషేకముతో నింపబడి యేసునామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే. అందరూ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి ఆనందం నీలోనే,
ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హత లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ప్రార్థన చేసుకుందాం. స్తుతి ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన వాక్కు కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కాపాడి కృప చూపించి అయ్యా ఈ రీతిగా ప్రభా మరి నాయన నీ యొక్క అయ్యా వాక్యము వినుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా ప్రభా, నీ సజీవమైన రెక్కల చోటు మమ్మల్ని భద్రపరిచి అయ్యా కాపాడి కృప చూపే దేవుడు అయి ఉన్నావు నాయన. అయ్యా యేసయ్యానికి స్తోత్రం నాయన. అయా సజీవుల లెక్కలు మేము ఉండి నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు అయా. ఈ రీతిగా ప్రభా నీ యొక్క వాక్యాన్ని వినుటకు మా హృదయాల్ని అయా సంపూర్ణంగా సిద్ధపరచండి అయా. మీరే ప్రభా మీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి నాయన మాలో విధేయతలన్నింటిని కూడా తుడిచిపెట్టవేమని అడుగుచున్నాం ప్రభా. అయా మా పాపములు క్షమించి నాయన ప్రభా మీ వాక్యం ద్వారా మేము తండ్రి మా నడవడికను ఇంకా ప్రభా తండ్రి సరి చేసుకుని మా ఆత్మీయ జీవితాన్ని ప్రభు లోతైన అనుభవాల్లోకి నడిపించుకున్నట్టుకు సహాయం చేయండి. వాక్యం విత్తుచున్న మీ సేవకులను బలపరిచి అభిషేకించి మీరే వాడుకోండి. ఈ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా మీరే శ్రేష్టమైన కృపను అనుగ్రహించి ఈ వాక్యం వారి హృదయాల్లో ఫలభరితంగా మార్చబడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆయా సమర్పణలోకి, భక్తి అనుభవాల్లోకి, ప్రార్థనా జీవితం ఇంకా అధికమైన లోతైన అనుభవాల్లోకి నడిపించబడడానికి సహాయం చేయండి. మీరే మహిమనందమని యేసే నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని క్షేమంగా భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం దేశమంతా భయంకరంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ ప్రతికూలమైన పరిస్థితిలో చాలా జాగ్రత్తగా మీ కుటుంబాలు కాపాడబడాలని దేవుని సేవకుని నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి, కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి గూగుల్ మీట్ యాప్ ద్వారా దేవుని సన్నిధిలో ప్రత్యేకించి ఉదయకాలము సాయంకాలం కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మట్టుకి అవకాశం ఉన్న బిడ్డలందరూ పాలుపంపులు పొందుతూ ఉన్నారు. కనుక అవకాశం ఉండి ఇంటి దగ్గర ఉన్న బిడ్డలందరూ కూడా తప్పనిసరిగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ ప్రేయర్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలని, ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
దేవుని చిత్తం ఏర్పాటు ఎప్పుడైతే మరలా అందరం సంఘంగా కూడి ఆయన్ని స్తుతించే భాగ్యం దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి కార్యాలు ప్రభు జరిగించినట్లు చేతులెత్తి ప్రభువుకి మనసార స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు లూకా సువార్త 21వ అధ్యాయం 34 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. చదవబడిన వాక్య భాగంలో మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అనే మాటను ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు ఒక శ్రేష్టమైన కృపను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దైవవాక్యంలో చెప్పబడిన మాటని మనం గమనించినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందమతులైపోతారేమో, ఆ దినము మీ మీదకి ఉరువు వచ్చినట్లు వండుకుంటున్నట్లు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అనే ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటల్ని మనం ఒక్కసారి ధ్యానించడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు జాగ్రత్త అనే సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన రాకడ గురించి అనేకమైన గుర్తులు, జరగబోయే సంగతులు ప్రభు తెలియపరుస్తూ, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తాయని ప్రభు చెప్పి, తెగుళ్ళు వస్తాయని అన్నీ ప్రభు చెప్పిన తర్వాత ఆఖరిలో ప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఆ దినము అంటే ప్రభు యొక్క రాకడ మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండగా, ఒకవేళ మీరు తిండిబోతులైపోయి నిద్రబోతులైపోయి మత్తులో ఉండి మీ ఆత్మ సంబంధమైన జీవితం పతనావత స్థితిలోకి వెళ్ళిపోతుందేమో, అలా ఉండకుండగా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ రాకడ కొరకని ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని తన శిష్యులకి చెప్పిన మాటని మనం చూస్తాం. రాకడికి గుర్తులు అనేకమైన విషయాలు ప్రభు చెప్పాడు. ప్రస్తుతం రాకడ గుర్తులు నెరవేర్చబడుతూ ఉన్నాయి కనుక మనం చాలా మన విషయమే జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఈ మాటలు మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలని ప్రభు ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు. దేవుడు అంటాడు, మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తారో ఆ దినమైన ఆ గడి అయినా మీకు తెలియదు. ఒకేలా వేకువజామున వస్తారో, మధ్యాహ్న కాలం వస్తారో, అర్ధరాత్రి వేళ వస్తారో, ఎప్పుడు వస్తారో, ఏ సమయం వస్తారో తెలియదు. కానీ మీరు అనుకోనని గడియలో ప్రభు వస్తాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి అనే మాటలు ఆయా స్థలాల్లో, ఆయా సందర్భాల్లో ప్రభు చెప్పిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ విషయమై మీరు జాగ్రత్త తీసుకోమని ప్రభు మీకు తెలియపరుస్తూ ఉండగా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆత్మ సంబంధంగా ప్రభు సన్నిధిలో దేవుని సేవకునిగా నేను మీకు ఈ మాటలు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. చూడండి, అనేక సార్లు అనేకమైన బిడ్డలు అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందిని మీరు గమనిస్తూ ఉంటాం. ఎవరికైనా వివాహమైనప్పుడు అత్తోరింటికి పంపించేటప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఆ పెండ్లి కుమార్తెతో చెప్తూ ఉంటారు, అమ్మ జాగ్రత్త, అత్తోరింటికి వెళ్తున్నాం, అక్కడ తెలియని ప్రాంతం, తెలియని ఊరు, తెలియని మనుష్యులు, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నీ కుటుంబాన్ని నీవే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అనేకమైన సమస్యలు నీకు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు నీకు వస్తాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అని తప్పనిసరిగా చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది కుటుంబాల్లో వివాహాలైనప్పుడు ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుటుంబం మంచిగా కట్టబడుతూ ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే కుటుంబాలు, బాంధవ్యాలు విడిపోతున్న పరిస్థితులు ఏర్పరచబడుతున్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరికొంతమంది తండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలతో, స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న జాగ్రత్త, ఏదైనా బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, ఫ్లైట్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త,
ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, మన బిడ్డలు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, బంధువులు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామంటే జాగ్రత్త అండి. అనేక సందర్భాలు ఈ మాటను మనం పలుకుతూ మాట్లాడుతూ ఉంటాం. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త తీసుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఆత్మీయులైన మీరు అజాగ్రత్తగా ఉండే రోజులు కాదు ఇవి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ వైరస్ గురించి, ఈ కరోనా వైరస్ కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్ వాడుతున్నారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నారు, మాస్కులు ధరిస్తూ ఉన్నారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మంచిది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నేను ఈ మాటలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మార్చి నెలలో మన దేశానికి వచ్చింది ఈ వైరస్, కరోనా వైరస్. ఏప్రిల్ నెలలో మన రాష్ట్రానికి వచ్చింది. మే నెలలో మన జిల్లాకు వచ్చింది. జూన్ నెలలో మన మండలానికి వచ్చింది. జూలై నెలలో మన గ్రామానికి, మన వీధికి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఆగస్ట్ నెలలో మన ఇంటికి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా రెడ్ జోన్ అని బోర్డులు పెట్టేశారు. ఎంత భయంకరంగా వైరస్ విజృంభిస్తుందో నాకు తెలిసిన డాక్టర్స్, మన చర్చ్ విశ్వాసులు ఈ పరిచర్య గురించి వాళ్ళు మాట్లాడుతూ, అయ్యా మేము డ్యూటీలకు వెళుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ వాళ్ళు చెప్పిన మాటలు ఉంటుంటే 100 మందికి టెస్ట్ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా 50 మందికి పాజిటివ్ ఉంటుందట. కనుక చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. కనుక మీరు మీ విషయమే చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక దేవుని సేవకునిగా వినయంతో ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏముందిలే, ఏం పర్లేదులే, అదొక జస్ట్ చిన్నదే కదా, ఏముందిలే, తగ్గిపోతుందిలే అన్నట్లు కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే క్షేమంగా ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా భౌతిక సంబంధమైన అనేకమైన వాటి కొరకు జాగ్రత్త తీసుకుంటున్నాడు మనిషి. అయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బైబిల్లో మహారాజైన సొలొమోను ఏమంటాడో తెలుసా? తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉన్నవాడు చస్తాడు అని రాశాడు. సామెతల గ్రంథంలో ఆ మాట చెప్పాడు. 19:16 చెప్పాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే వాడికి చావు వాడి చేతుల వాడు తెచ్చుకుంటాడు అన్నాడు. కనుక మనం అజాగ్రత్తగా ఉండే పరిస్థితులు కావివి, రోజులు కావివి. కనుక మనం చాలా జాగ్రత్తగా, అలర్ట్గా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే ప్రభు రాకడ గురించి ప్రభు మాట్లాడుతూ, ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఒక అద్భుతమైన మాట ఈ స్థలంలో చెప్పాడు. ప్రస్తుతం ఓ పక్కనేమో వైరస్, మరో పక్కనేమో వరదలు ముంచెత్తుకుని వచ్చేస్తున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థవంతంగా ఉంటుందని ఈ మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఒక వ్యక్తి వరదల్లో మునిగిపోతూ ఉన్నాడు. వరదలు బాగా ఎక్కువ చేస్తే ఆ వరదలో మునిగిపోతున్న సందర్భం ముందు ఒక కారు కొట్టుకుని వచ్చేస్తుంటే ఆ కారు పైకెక్కి దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడని గోల చేస్తూ ఉన్నాడు. దేవా మేఘాన్ని పంపించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను కాపాడయ్యా, మేఘాన్ని పంపించయ్యా అంటున్నాడు. దేవుడు కనికర స్వరూపి, ప్రేమ స్వరూపి కనుక ఆశ్చర్యరీతిగా అక్కడ ఒక హెలికాప్టర్ వెళుతూ ఉంటుంటే వాళ్ళకి దేవుడు ప్రేరేపణ చూడండి. ఆ హెలికాప్టర్ అలా పైనుంచి వెళ్ళిపోతుంటే ఈ వరదలో మునిగిపోతున్న వాడిని చూసి అలా కిందకి అట్లా దించాడు. హెలికాప్టర్ని దించి ఒక పగ్గం వాడికి వేశారు. అరే బాబు నేను కాపాడుతా, పగ్గ పట్టుకుని నువ్వు అట్లా గట్టిగా పట్టుకో, జాగ్రత్తగా నేను తీసుకుని వెళ్తామంటే నాకు ఇది వద్దు, నాకు దేవుడు మేఘాన్ని పంపిస్తాడు. సరే ఇంక వాళ్ళు అంత దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా హెలికాప్టర్ పైకి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఈ పిల్లోడు అంటాడు, నాకు మేఘమే రావాలని తీసుకెళ్ళాలి, మేఘం పంపించి దేవా అని. మరలా పడవ మీద ఆ వరదల్లో కొంతమంది తప్పిపోతున్న వాళ్ళని, వరదలో మునిగిపోతున్న వాళ్ళని కొంతమంది కాపాడటానికి, సంరక్షించడానికి పడవల మీద వెళ్తున్న వాళ్ళు కొంతమంది బోట్ వేసుకుని ఇలాంటి వాళ్ళని కాపాడదామని పడవేసుకుని వస్తే, బాబు ఇందులోకి ఎక్కయ్యా నేను తీసుకెళ్తామని అంటే, లేదు నాకు దేవుడు మేఘాన్ని పంపిస్తాడు, మేఘమే వస్తుందండి, మేఘమే తీసుకెళ్తుందని. ఇంకా వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన చేర్చుకుంటానన్నా వాళ్ళు వద్దని చెప్తే ఇంకా ఆ పడవలు కూడా వెళ్ళిపోయారు. చివరికి ఈ కారు మునిగిపోయి ఉన్న దాని మీద ఎక్కున్నాడు కదండి, ఆ వరదలు ఇంకెక్కువైపోయి అట్లా కొట్టుకుని మునిగిపోయి చచ్చిపోయాడండి. ఈ సంగతి నేను మీకెందుకు చెప్పానంటే, దేవుడు అనేక విధాలుగా మనకి సహాయపడుతూ ఉంటాడు. కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చివరికి బాధ, కష్టం, ఇబ్బంది ఎదుర్కోవాల్సిన స్థితిగతులు ఏర్పరచబడతాయి. కనుక మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సేవకులుగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. విశ్వాసులుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం కాపాడబడటానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో సేవకులుగా మాకు కొన్ని జాగ్రత్తలు దేవుడు ఇచ్చాడు. మీరు పిలుపు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు ఆ పిలుపు కోసం, ఏర్పాటు కోసం జాగ్రత్త తీసుకోమన్నాడు. మా పిలుపు, మా ఏర్పాటు మేము కాపాడుకోవటానికి ఇష్టపడుతుంటాం. దేవుడు మాకు ఇచ్చిన ప్రతిదీ ఏ విషయంలో మిమ్మల్ని గురించి ఆయన ప్రభు అంటాడు, నీవు బోధ గురించి, నిన్ను గురించి జాగ్రత్త తీసుకోమన్నాడు. మేము బోధించే బోధల కోసం మేము జాగ్రత్త తీసుకోవాలి. సేవకులుగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి తీసుకుని ఆ విధంగా మేము సాగిపోతున్నాం. విశ్వాసులుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్న విషయాలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కాపాడబడటానికి అవకాశం ఉంది. నేను బైబిల్ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ఇంచుమించు 25 జాగ్రత్తల గురించి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. కానీ అన్నీ చెప్పడానికి అవకాశం కాదు, సమయం కాదు. కానీ అవసరమైన కొన్నిటిని, ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మనము ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని అంటే కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు ప్రభువు సహాయం ద్వారా. మొదటి మాట, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుణ్ణి మరవకుండా నువ్వు జాగ్రత్త పడు అంటున్నారు ఇక్కడ. నిన్ను ఐగుప్తి దాస్యత్వంలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు నీవు ఆ దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త తీసుకో. ఏ స్థితిలో దేవుడు నిన్ను రక్షించాడో, ఏ స్థితిలో నుంచి నువ్వు పూర్తిగా మార్పు చెంది రక్షించబడిన స్థితిలో ఉన్నావో, ఆ రక్షకుడైన దేవుణ్ణి నీవు అంగీకరించిన ఆ స్థితి నుండి నువ్వు దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మర్చిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన మాట ఈ సందర్భం అందు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందరోనండి రక్షించబడిన వాళ్ళు, భక్తి చేస్తున్న వాళ్ళు, దేవుణ్ణి యెహోవాగా తమ దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని పిలువబడినట్లుగా ఆ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంతోమంది ధన్యకరమైన జీవితాన్ని జీవించిన తర్వాత కూడా, దేవుణ్ణి కలిగి జీవించిన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కూడా, వారు ఆత్మ సంబంధమైన జీవితంలో దేవునికి దూరమై దేవుణ్ణి విడిచి తిరిగిన సందర్భాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనకి గ్రంథస్థం చేయబడిన విషయాలు మనకు గుర్తుకొస్తాయి. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోయే ఆ హృదయం నీకు ఉండకూడదు. దేవుణ్ణి మర్చిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో అంటున్నాడు దేవుడు. ఏ స్థితిలో మనం రక్షించబడ్డాం? ఐగుప్తి భయంకరమైన లోకం, శాపం, పాపం, ఆ స్థితిలో నుంచి దేవుడు ఆ ఉన్నతమైన జీవన మార్గంలోనికి, నిత్య జీవాన్ని కలుగు చేసి ఆ మార్గంలోనికి మనల్ని నడిపించాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే
జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారని చెప్పిన ఆ దేవుణ్ణి అంగీకరించే భాగ్యాన్ని మనకి ఇచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి మర్చిపోయి ఆ హృదయం నీలోనికి వస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు నాకేం చేశాడులేండి, దేవుడే ఉంటే ఇలాగెందుకు జరుగుతుందండి అని అనేక సందర్భాల్లో నువ్వు దేవుణ్ణి దూషించి అసభ్యంగా మాట్లాడిన స్థితి నీ హృదయంలో అనేకమైన సార్లు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి విడిచి దుష్ట హృదయం నీలో ఉందేమో, దేవుణ్ణి విడిచిపెట్టే ఆ హృదయం నీలోనికి ఉందేమో, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. చాలామంది ఆత్మీయులైన వాళ్ళందరూ ప్రభువులోనికి వచ్చి ప్రభు ద్వారా ఆశీర్వాదాలు పొందిన తర్వాత కూడా మరలా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కనపడుతున్నారు. ఈ యొక్క సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోయే స్థితి నీకు రాకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? తల్లి తన బిడ్డల్ని మరచునా, చూడు నా అరచేతులు నేను చెక్కుకున్నాను. తల్లి తన బిడ్డల్ని మర్చిపోయిన నేనైతే నేను మరువనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనైతే మనల్ని మర్చిపోలేదు, కానీ మనమే అనేకమైన సందర్భాల్లో దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాము. దేవుణ్ణి విడిచి తిరుగుతున్న సందర్భాలు ఎన్నో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ దినము నీకు ఉగ్రతగా ఉరిగా నీ మీద రాకుండానట్లుగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు జాగ్రత్త తీసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు ఏమన్నాడు చెప్పండి? నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దన్నాడు. ఎన్ని చేసినా ఆయనని మనం మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారాన్ని తలంచుకుంటూ ప్రభువు కొరకు సాక్షులమే జీవించవలసిన ఈ దినాలలో దేవుణ్ణి మర్చిపోతున్న వాళ్ళెందరో ప్రస్తుతం ఈ లాక్డౌన్లో చాలామంది నాతో చెప్తున్న మాటలు, తల్లిదండ్రులు, అయ్యా పాస్టర్ గారు పిల్లలు చదువులు పూర్తిగా మర్చిపోయారండి, వాళ్ళ పుస్తకాలు తీసి ఎన్ని రోజులు అయిపోయిందండి, పూర్తిగా చదువులు మర్చిపోయారండి. ఎందుకంటే వాళ్ళకి బడి లేదు, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, చదువు మర్చిపోయారు, సెల్ ఫోన్కే బాగా ఎడిట్ అయిపోయారు. చాలామంది విశ్వాసులు ఈ ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని ఎంతో వ్యయ ప్రయాసలతో, మనకి నెట్ సౌకర్యం లేకపోయినా ఎంతో కష్టంతో ఈ వాక్యాలు మీకు అందిస్తున్నా వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని చూడకుండా దేవుడే లేక సన్నిధినే దూరం అయిపోయిన పరిస్థితులు విశ్వాసుల కుటుంబాలకి చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం వస్తేనే దేవుని సన్నిధికి ఎంతగా నీవు ఆసక్తి చూపించేవాడువో, అవకాశం లేవు కాబట్టి ఇంట్లోనే అలాగే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించి స్తుతించి ప్రభుని ఆరాధించవచ్చు కదా. ఇక మందిరాలు తెరవలేనంత మాత్రాన, ఆరాధన జరగలేనంత మాత్రాన దేవుని సన్నిధిలో నువ్వు ఇంటి దగ్గర మొత్తం పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయి ఆరాధన చేసుకోకుండా, వాక్యం వినకుండా ఉంటున్నావంటే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంతగా దేవుణ్ణి మర్చిపోయావో ఒకసారి ఆలోచించు. నేను అడుగుతూ ఉంటాను విశ్వాసుని, ఈరోజు వాక్యం విన్నారా, ఈరోజు దేవుని మాటలు విన్నారా? ఒక ఆయన అంటున్నాడు, అసలు ఈరోజు ఆదివారం అనే మర్చిపోయానండి పాస్టర్ గారు అన్నాడు. అసలు ఆదివారం అనే మర్చిపోతే ఇంకా అసలు ఈ దేవుణ్ణి ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ వ్యక్తి. ఇశ్రాయేలీయుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట నేను చదివిస్తాను. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మీరు చదవండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయేరి. తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారంటే ఎర్ర సముద్రం దగ్గర ఎంత అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఏమంటే సముద్రాన్ని 6 నెలలుగా చేసి నడిపించిన ఆ దేవుణ్ణి మర్చిపోయారంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సముద్రంని అసలు ఒక రహదారిగా మార్చేశాడంటే అది ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం. ఇంత అద్భుతమైన మేలులు ఉపకారాన్ని దేవుడు చేస్తే ఆ దేవుణ్ణి వాళ్ళు వెంటనే మర్చిపోయారని ఇంకొక చోట రాశాడు. సముద్రాన్ని దాటించారంటే దేవుడు వెంటనే దేవుడిని మర్చిపోయారంట. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి.
ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుణ్ణి మర్చిపోయిన సందర్భాలు. యొర్దాను దాటించాడు దేవుడు. ఒక మేలంటే ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో తెగుళ్ళు వాళ్ళకి సమీపించకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. మహిమగల ఆశ్చర్యాలు దేవుడు వారికి చేస్తూ వచ్చాడు. నీళ్లు లేవంటే దేవుడు అక్కడ నీళ్లు రప్పించాడు. ఆహారం లేకపోతే అక్కడ దేవుడు మన్నాను కురిపించాడు. నీళ్లు చేదైపోతే ఒక చెట్టు కొమ్మ తీసుకుని ఆ నీటిలో వేసినప్పుడు మధురంగా మార్చాడు. ఇన్ని అద్భుతాలు వారు పొందుకున్న తర్వాత కూడా దేవుణ్ణి వెంటనే మర్చిపోయారంటే ఇశ్రాయేలీల జీవిత విధానం ఒకసారి మీరు గమనించండి. ఇంకా విచారకరమైన విషయం ఏంటో చెప్పనండి. మోషే గొప్ప దైవజనుడు, 6 లక్షల మంది కాల్బలం ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన గొప్ప దేవుని సేవకుడు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క నిబంధనలు, సంకల్పం తెలియటం కోసం 40 రాత్రింబగలు కొండ మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆ సీనాయి పర్వతం మీద, హోరేబు కొండ మీద దేవునితో సంభాషించి, దేవునితో సహవాసం కలిగి, దేవునితోనే పోరాడుతూ ప్రార్థనలో ఉంటున్న ఆ సందర్భంలో మోషే కొండ దిగి రావటం కొంచెం ఆలస్యమైంది అంతే. ఈ లోపల అహరోన్తో కలిసి ఇశ్రాయేల్ బ్యాచ్ ఏం చేశారంటే, మమ్మల్ని నడిపించే నాయకుడు మోషే అన్నవాడు ఏమైపోయాడో, అసలు వాళ్ళ లాంగ్వేజ్ విచిత్రంగా ఉంటుంది మీరు బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే. మోషే అన్నవాడు ఏమైపోయాడో, అరే వీళ్ళ కోసమే కదా దైవజనుడు పాటలు పాడుతున్నాడు, అది గుర్తించట్లేదు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం సేవకులు మీకు దూరంగా ఉన్నారు, రావటానికి అవకాశం లేని పరిస్థితులు, మీ గృహాలకు వద్దామని మాకు అభిప్రాయం ఉన్నా, ఆలోచన ఉన్నా రాలేని పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఇప్పుడు మీకు దూరంగా ఉన్నంత మాత్రాన మీ ఆత్మ సంబంధమైన భక్తి చల్లారిపోకూడదు కదా. ఇప్పుడు మోషే కొండ మీద ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి. ఇప్పుడు కొండ దిగి రావటం కొంచెం ఆలస్యమైంది అంతే. ఈ లోపల కింద ఒక దూడబొమ్మని చేసుకుని వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మా దేవుడు నీవే అంటున్నాడు ఆ బొమ్మని. అరే వాళ్ళని దేవుడు ఎలా నడిపించాడు, ఎలాగ ఆ స్థితికి తీసుకొచ్చాడు అది మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆ బొమ్మకు దండం పెడుతూ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మొత్తం దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటుంటే దేవుని కోపం వాళ్ళ మీద రగిలింది. దేవుని కోపం వాళ్ళ మీద రగిలితే నేను ఎందుకు వెళ్ళి ఐగుప్తులోంచి విడిపించాను, కనాను వైపు నడిపిస్తున్నాను దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తున్న సమయంలో మోషే మరలా ఏమంటాడు తెలుసా, ప్రభువా అవసరమైతే నా పేరు ఈ జీవగ్రంథంలో తీసే, వాళ్ళు మాత్రం ఏమనకయ్యా. అంటే సేవకుడి యొక్క ప్రయాస ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వీళ్ళు, దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు వీళ్ళు, దేవుని మర్చిపోయిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైతే వాళ్ళ పక్షమందు యెహోవా సన్నిధిని అడ్డుపడి ప్రార్థించేవాడు సేవకుడు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. మేమే మోకరించాలి, మేమే ప్రార్థన చేయాలి, మేమే దైవ కార్యాల పట్ల మీ కొరకు మేమే ప్రభువు సన్నిధిలో ప్రలాపించాలి. మీరు మాత్రం భక్తి చేయరు, మీరు మాత్రం దేవుని కార్యాలకు దూరంగానే ఉంటారు. అవకాశాలున్నా, భక్తి చేసే ఛాన్స్ ఉన్నా దేవుణ్ణి మర్చిపోతున్న స్థితి మీకు ఏర్పరచబడుతుందంటే నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోయావు ఒకసారి ఆలోచించి తమ్ముడా, చెల్లి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దాటించిన వెంటనే దేవుణ్ణి మర్చిపోయారంట వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఇంకా దేవుడి ఇంకొక స్థలంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో నేను మీకు చదివిస్తాను. ఇర్మీయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 32వ వచన భాగాన్ని మీరు గమనించండి. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుస్తుందా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు, లెక్కలేనన్ని సార్లు నన్ను మరిచి ఉన్నారు, నన్ను మర్చిపోయారు. లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు. కన్యక తన వడ్డానాన్ని మర్చిపోతుందా? తన ఆభరణాన్ని మర్చిపోతుందా? లేదు. అయితే లెక్కలేని సార్లు నా ప్రజలు నన్ను మర్చిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు.
యెహోవా నన్ను విడిచి వెళ్ళిపోయారు అని దేవుడు ఆ స్థలంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుణ్ణి మర్చిపోకుండా నువ్వు ఎంతైనా జాగ్రత్త తీసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని నువ్వు మర్చిపోకూడదు. ఆయన కొరకు మనం సజీవ సాక్షులమై నిలిచి ఉండాలి. ఈరోజు మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప అని నువ్వు భావించి ఆయనకి కృతజ్ఞతా హృదయంతో నీ జీవితాన్ని అప్పగించుకొని సమర్పించుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా సాగిపోవటానికి అవకాశం ఉంది. ఆ రోజు ఆ రాకడ ఉగ్రత దినమందు మన దేవుడు దాచిపెడతాడు. మనం దేవుణ్ణి మర్చిపోకుండా రాకడలో ఎత్తబడే కృప పొందుకున్నట్లుగా, అటువంటి సిద్ధపాటు మీకు కలిగినట్లుగా దేవుడు మీకు కృపను అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని సందర్భాలు మీకు అర్థవంతంగా వివరంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎంతోమంది విశ్వాసులండి ఈ సేవా పరిచర్యలో నేను వాళ్ళు విశ్వాస జీవితంలో గమనించి ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో మేలులు దేవుడు వాళ్ళకి చేస్తూ వచ్చాడు. అయితే వాళ్ళు దేవుని ద్వారా మేలు పొందుకున్న తర్వాత దేవుడిని మర్చిపోతున్న విశ్వాసులుగా ఎంతోమంది ఉంటున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు కదండి, 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడికి స్వార్థం లేదు, పక్షపాతం లేదు, అందరినీ ఒకలాగా ప్రేమించేవాడు. 10 మందిని బాగు చేశాడు. అసలు కుష్ఠరోగులు పాలెం వెలుపలు ఉండాలా, ఎవరు చేర్చుకోరు వాళ్ళని. కానీ దేవుడు వాళ్ళని స్వయంగా చేర్చుకుని వాళ్ళని బాగు చేస్తే, స్వస్థపరిస్తే ఆ 10 మందిలో ఒక్కడే కృతజ్ఞతా హృదయంతో దేవుని దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసు, దేవుడే అడుగుతున్నాడు వాడిని, మిగిలిన 90 ఎక్కడున్నారు? ఆన్సర్ లేదు. మిగిలిన 90 ఎక్కడ? 10 మందిని బాగు చేస్తే ఒక్కడికి కృతజ్ఞత హృదయం ఉంది. ఈ రోజున విశ్వాసుల స్థితి కూడా ఇలాగే ఉంది. ఎన్ని మేలులు మీరు పొందుకున్నారు, ఆయన్ని మర్చిపోయే స్థితిలో మీరు ఉంటున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక తల్లి అనేక హాస్పిటల్కి వెళ్ళిందండి. మామూలుగా తిరగలేదు, చాలా హాస్పిటల్ తిప్పారు ఆమెని. మంచం మీదే చాలా ఇబ్బంది పడుతున్న స్థితి. కంప్లైంట్ ఏంటంటే నరాల జబ్బు. ఈ కీళ్ళు, చేతులు, కాళ్ళు ఏమి పనిచేయమంట, నరాల జబ్బు అంతా చాలా భయంకరమైన స్థితి. ఎన్నో మెడిసిన్స్ వాడారు, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారు. దేవుని సన్నిధిలో ఒక సహోదరి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారని వాళ్ళకి సువార్త చెప్పి పాస్టర్ గారిగా మమ్మల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించింది. మేము కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసి వాళ్ళ కొరకు కన్నీళ్ళు కాచి ప్రభు పాదాల దగ్గర విన్నపాన్ని తెలియపరిస్తే దేవుడు కనికర స్వరూపి, రోగుల్ని చూసి జాలిపడేవాడు కనుక ఆశ్చర్యరీతిగా ఆమెను ముట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో నిజంగా ఆమె దేవునికి కృతజ్ఞత ఉండాలి కదండి. ఇంకా స్వస్థత పొందిందంతే, ఇంకా మొత్తం ప్రపంచమంతా తిరగటం మొదలుపెట్టింది. ఆ చుట్టాల ఇంటికి, వీళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి తిరుగుతుంది. కానీ ఏ రోజుకి చర్చికి వచ్చిన రోజు లేదు. ఆలోచించండి, దేవుడు ఆమెను ఏ స్థితిలోంచి లేపాడు, ఏ స్థితిలోంచి స్వస్థపరిచాడో, ఏ స్థితిలోంచి బాగు చేశాడు. దేవుణ్ణి మర్చిపోతున్న వాళ్ళందరూ. ఇలాంటి సందర్భం మరొకటి నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఒక వ్యక్తి భయంకరంగా అప్పులు పాలైపోయాడండి. చాలా భయంగా, అసలు ఎన్ని అప్పులు చేశాడంటే అన్ని అప్పులు అయిపోయాడు, చాలా అప్పులు పాలైపోయాడు. ఒకరోజు అర్ధరాత్రి చచ్చిపోద్దామని విషం బాటిల్ కూడా తెచ్చేసుకున్న పరిస్థితులు అతనికి ఏర్పరచబడ్డాయి. సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మ ఎంతో కన్నీళ్ళు పెట్టుకుని వచ్చి, పాస్టర్ గారు మా పిల్లోడి పరిస్థితి ఎలా ఉందండి, మీ దేవుడి శక్తి ఎంతో గొప్పదో మేము కనులారా చూస్తూ ఉన్నాం. ఏ రోజు మేము దేవుని దగ్గరికి రాలేదు, ఈ సమయంలో ఆపద వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి మేము వచ్చాం.
మీరు ప్రార్థన చేయండి, సంఘంగా ప్రార్థన చేయండి అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి మేము ఉపవాసాలు చేయటం, కన్నీళ్లు కార్చడం, ప్రార్థన చేయటం. ప్రభువా, ఆ కుమారుడికున్న అప్పుల నుంచి విడుదల చేయాలి. అప్పులతో పాటు ఎందుకు అప్పులు అయిపోయాడు? ఫుల్గా తాగేసి భార్యని కొట్టేసి తిట్టేసి ఉంటున్నాడు, ఏ పని చేయడు. అప్పులు అవ్వకుండా మరి ఏమవుతాడు? అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన కోసం ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించి కన్నీళ్లు తుడిచి తను చేసిన అప్పులన్నీ తీర్చడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మార్గాన్ని చూపించారు. మొత్తం మీద ఆ అప్పులన్నీ వాళ్ళే కట్టేశారు. దేవుడి దేవల్ల ఆ పిల్లవాడు మార్పు చెందాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఏదో ఒక పని చూసుకోవాలని ఆశపడుతూ ఉంటుంటే ఏదో ఒక చిన్న జాబ్ దొరికింది. ఆ జాబ్తోనే తన కుటుంబాన్ని మంచిగా కొనసాగించుకుంటున్నాడు, బాగానే ఉంది. అంతే, మళ్ళీ ఈ లోపల తన భార్య ప్రెగ్నెన్సీ అయితే మరలా ప్రార్థన, ప్రభువా ఏదో ఒక అద్భుతం చేయండి. మరలా ప్రార్థన చేస్తే ఒక పిల్లోడు పుట్టాడు. చూడండి, దేవుడు అప్పుల నుంచి విడిపించాడు, కుటుంబానికి రక్షణ ఇచ్చాడు, పిల్లల్ని అనుగ్రహించాడు. ఇన్ని అద్భుతాలు పొందిన తర్వాత ప్రభు సన్నిధికి రాకుండా దేవుణ్ణే మర్చిపోయి, సన్నిధినే మర్చిపోయి, సేవకుల్నే మర్చిపోయి లోకంలో తిరుగుతావు దేవునికి దూరం అయిపోతున్న విశ్వాసులు ఒక్కరు కాదని ఎంతోమంది ఇలాంటి యొక్క స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ఈరోజు దేవుడిని మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, మీరు దేవుణ్ణి విడిచిపెట్టే ఆ మనస్సు మీ హృదయంలో ఉండకూడదు. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలని దేవుడు మీ నుంచి కోరుకుంటున్నాడు. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన కృపను దేవుడు మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు నేను ఇంతగా మీతో మాట్లాడుతున్నానంటే, దేవుణ్ణి వారులారా దేని గురించి మీరు ఆలోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చి వేస్తాను, తప్పించువాడు ఎవడున్నాడు అన్నాడు ప్రభు. దేవుణ్ణి మర్చిపోతే చీల్చేస్తాడంట. మరొక చోట దేవుడు రాశాడు, దేవుణ్ణి మరచువారులారా పాతాళానికి దిగిపోతారు అన్నాడు. దేవునికి వేరే మనం ఏమీ చేయలేం. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఎందరో చాలా శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. ఆ స్థితి నీకు రాకూడదని ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. దేవుణ్ణి మర్చిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. ఇక రెండవ సందర్భాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి, చదవబడిన ఈ వాక్యంలో అబద్ధ ప్రవక్తల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలట. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రభు కోరుకుంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తల కొరకు మీరు జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఎంతోమంది నా నామం పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. రాకడలో ప్రభు చెప్తాడు తన శిష్యులతో, రాకడికి గుర్తుల గురించి మాట్లాడుతూ అనేక సూచనలు ప్రభు మాట్లాడుతూ తెలియజేస్తూ మిమ్మల్ని మోసం చేస్తారు. అబద్ధ ప్రవక్తలు నా నామం పేరట వస్తారు, కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. ఈరోజున ఎంతోమంది ఆత్మ సంబంధంగా భక్తి చేసిన విశ్వాసులు ఎందరో అబద్ధ బోధల్లోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన అపోస్తుల బోధ మీద కట్టబడవలసిన విశ్వాసులు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద కట్టబడండి అని ప్రభు చెప్పి ఉంటే, ఆ అపోస్తుల బోధ విడిచిపెట్టేసి ఆ ఆత్మ సంబంధమైన బోధలన్నింటినీ విడిచిపెట్టేసి వారి జీవితంలో అబద్ధ బోధల వైపుకి వెళ్ళిపోతున్న విశ్వాసులు ఎంతోమందికి మన కళ్ళ ఎదుట కనబడుతున్నారు. కనుక నీవు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక బోధలే, ఏదైనా వాక్యమే కదా, ఏదైనా ప్రసంగమే కదా అనుకోకు. అబద్ధ బోధల్ని మనం కనిపెట్టమని ప్రభు చెప్పాడు, జాగ్రత్త తీసుకోమని చెప్పాడు. వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని కూడా ప్రభు చెప్పాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని సందర్భాలు నేను మీకు చెప్తాను, అబద్ధ బోధలు ఎలా ఉంటాయో, అబద్ధ బోధకులు ఎలా చొరబడి వస్తారో అనే దాని గురించి మీకు అర్థం అవటం కోసం కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా సాక్షులు అనేవాళ్ళు ఉన్నారండి. యెహోవా సాక్షులు వాళ్ళు ఒక చిన్న పుస్తకం తీసుకుంటారు, ఒక మ్యాగజైన్ ఇలాంటి చిన్న బుక్ తీసుకుని వస్తారు. ఇంటింటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దేవుణ్ణి నమ్ముకోలేని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పరు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని భక్తి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పుస్తకం పేరేమిటంటే కావలి కోట అనే బుక్ ఉంటుంది. ఆ పుస్తకం తీసుకుని వెళ్ళి ఇంటింట వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని మరలా వాళ్ళ అనుసరుల వైపుకు మార్చేసి యెహోవా సాక్షులుగా మారిపోతున్నారు. ఇంచుమించు మన దేశంలో 1,40,00,000 మంది యెహోవా సాక్షులు కలిసిపోయారంటండి. ఆ మాట విన్నప్పుడు నా హృదయం ఎంతో బాధ అనిపించింది. అరే, వీళ్ళందరూ దేవుణ్ణి గురించి తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు మరలా వీళ్ళు 1,40,00,000 మంది అంటే అబద్ధ బోధలోకి వెళ్ళిపోయారంటే ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎంతగా సాతానుగాడు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. చాలా విచారకరమైన పరిస్థితి ఇది. తర్వాత యేసు నామము అనే బ్యాచ్ కొంతమంది తయారయ్యారు. వాళ్ళు బ్రెనహాం గారి బోధలు తీసుకొస్తుంటారు. బ్రెనహాం గారి బోధలు తీసుకొస్తారు. వాళ్ళకి బైబిల్తో పని లేదు. అసలు వాళ్ళు చర్చ్కి వెళ్ళిన బైబిల్ పట్టుకెళ్ళరు, బైబిల్ చదవరు, బైబిల్లో అది బోధించరు. వాళ్ళకి బైబిల్కి వాళ్ళకి ఏమాత్రం కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళు ఏంటో తెలుసండి, వాళ్ళు బ్రెనహాం గారు ఒక పుస్తకం రాశాడు, ఒక బుక్ రాశాడు. ఆ బ్రెనహాం గారు పుస్తకమే చదువుతారు. దానికి మళ్ళీ లేఖనం అని పేరు పెట్టారు. ఆయన ఒక దూతలాగా కొలుస్తూ ఉంటారు. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఈ బ్రెనహాం గారి బోధలు విని యేసునామంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళ బ్యాచ్ ఎంతమందో తెలుసండి? ఇంచుమించు నేను నోట్ చేశాను, వాళ్ళ యొక్క పరిస్థితి 4 కోట్ల మంది అంట. 4 కోట్ల మంది అబద్ధ బోధనలోకి వెళ్ళిపోతున్నారంటే ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఎంత జాగ్రత్తగా మీరు ఉండాలో ఒకసారి ఆలోచించండి. నా నామం పేరిట వస్తారని ప్రభు చెప్పాడు కనుకనే ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బ్రెనహాం గారి బోధలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. మరికొంతమంది వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు గమనిస్తే, పరలోకపు తల్లి అనే ఒక బోధ వచ్చింది. పరలోకపు తల్లి వాళ్ళు ఒక రకమైన బోధను బోధిస్తూ ఉన్నారు. అసలు ఇంక పరలోకం ఏమీ లేదు, ఈ భూమి మీదే మనకిప్పుడే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని బోధించే బోధకులు కొంతమంది. ఇలాగా ఎంతో భయంకరమైన పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారంటే చాలా ఘోరాతి ఘోరంగా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. మరికొంతమంది మారు మనసు సంఘం, అదో విచిత్రమైన బోధ. రకరకాల బోధలు వచ్చేసినాయండి. అపోస్తులు 12 మంది ఒక బోధ బోధిస్తే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బోధ తీసుకొచ్చేసారు. ఇంకా సబ్బాతును పాటించేవాళ్ళంటే శనివారమే ఆరాధన, 7th డే బ్యాచ్, విశ్రాంతి దినమునే పాటించాలి మనం అనుకుని శనివారం ఆరాధన చేసి సబ్బాత్ బోధకులు వచ్చి వాళ్ళు ఇంచుమించు వాళ్ళ ఆత్మ సంబంధమైన 25 కోట్ల మందిని 25 కోట్ల మందిని అబద్ధ బోధలోకి మలిచేశారండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత భయంకరంగా అబద్ధ బోధలు విస్తృతంగా పెరిగిపోతున్నాయో. ఎంతమంది వీళ్ళు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే, సత్య మార్గంలో అపోస్తుల బోధలో అంటుకట్టబడిన వాళ్ళే ఆ బోధ వచ్చినప్పటికీ మల్ట్ అయిపోయి మళ్ళా ఆత్మీయంగా చల్లారిపోయి అందులోకి వెళ్ళిపోయిన స్థితిలు ఏర్పరచబడుతున్నాయి. అందుకే వాక్యంలో అపోస్తులైన యోహాను గారు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు
దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ప్రతి ఆత్మను నమ్మొద్దు. ప్రతి వాళ్ళు కూడా సేవకులని నువ్వు గుర్తించవలసిన పని లేదు. వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన స్థితి ఏంటి, వాళ్ళ బోధిస్తున్న బోధ ఏంటి, ఆయా ఆత్మలు నమ్మక ప్రతి వారిని పరీక్షించండి. ఎందుకంటే నా నామం పేరటనే వాళ్ళు బయలుదేరతారని ప్రభు చెప్పాడు. కనుక చాలా జాగ్రత్తలు మనం తీసుకొని ఆత్మ సంబంధమైన జీవితంలో భక్తి చేయటానికి సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. కనుక ఏది పడితే అది అసత్యమైన బోధలు అనేకమైన వచ్చేస్తున్నాయి. ఆ అసత్యమైన మార్గంలోకి వెళ్ళి మీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని నష్టపరుచుకోకుండా నిజమైన భక్తి చేయటానికి అపోస్తుల బోధలు అంటుకట్టబడటానికి మీరు సిద్ధపడాలని దేవుని సేవకుడిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడో కదండి, మన అమలాపురం ప్రాంతంలోనే జరిగిన ఒక యథార్థమైన సంఘటన నేను మీకు చెప్తాను. నేను అప్పుడు విశ్వాసగా ఉండేవని, అప్పుడు ఇంకా దేవుని సేవకు రాలేదు. మా ఊరు నుంచి ఒక తల్లి అమలాపురం ప్రార్థన మందిరానికి వస్తూ ఉండేది. ప్రతి వారం డబ్బులు ఖర్చు పెట్టి ఆటో మీద మందిరానికి వెళ్తూ ఉండేది ఆమె. అప్పట్లో మేము అప్పుడు ఇంకా దేవుని దగ్గరికి రాలేని కొత్త మాట, అప్పుడు విశ్వాస జీవితం, అప్పుడప్పుడు దేవుని తెలుసుకుంటున్న రోజులు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. వెళ్ళి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత దేవునికి సన్నిధిలో ఆమెకు సత్యం అర్థమయ్యి మానేసింది. ఇంతకు ఏమైంది అక్కడ పరిస్థితులు అని అంటే, అమలాపురం ప్రాంతమే ఆ ఏరియాలోనే జరిగిన పరిస్థితులు ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు ఒక మాస్టర్ గారుగా ఉండి, ఒక టీచర్గా ఉండి, ఒక అద్భుతమైన పరిచర్య పెంతెకోస్తు పునాది మీద సంఘాన్ని కట్టాడు. సంపూర్ణ ఉపదేశం, ఆది అపోస్తుల పునాది సిద్ధాంతాలన్నీ ప్రకటించి ఒక ప్రక్కన టీచర్గా చేస్తూ ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయి, లేకపోతే మధ్యలోనే ఆ ఉద్యోగాన్ని ఆపేసి సేవ చేస్తూ మంచిగా సేవ చేస్తూ వచ్చాడు. సంఘాన్ని కట్టాడు. సంఘం కట్టడం అంటే ఎంత కష్టం. సంఘాన్ని కట్టాడు. ఒక 200 మంది విశ్వాసులు అయ్యారు. 200 మంది విశ్వాసులతో సంఘం అద్భుత రీతిగా పరిచర్య కొనసాగించబడుతూ ఉంటుంటే, వాళ్ళ అబ్బాయి కోవిడ్ దేశానికి వెళ్ళాడు. వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకుంటా. ఆ కోవిడ్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఒక బోధ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వచ్చిన బిడ్డలందరి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. మొత్తం ఆ బోధలన్నీ మారిపోయినాయి. మొత్తం సంఘం అంతా కూడా చెదిరిపోయిన పరిస్థితులు, అల్లకొల్లాలం అయిపోయింది. ఆ బోధ తీసుకొచ్చి అది బోధించి, మనం చేసేదంత భక్తి కాదు, కరెక్ట్ కాదని మళ్ళా రివర్స్లో బోధించి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పిల్లోడు నేర్చుకొచ్చిన బోధ చివరికి సంఘము చెల్లాచెదరైపోయిన పరిస్థితులు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మీయులైన మీరు అబద్ధ బోధకుల్ని గుర్తించండి. ఎన్నో ఫేస్బుక్లో ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో వర్తమానాలు విస్తారంగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి నాతో చెప్పింది. నేను అడిగాను ఆమెని, అమ్మ మీరు వాక్యం వింటున్నారా, ఆదివారాలు వాక్యం వింటున్నారా? అయ్యా మాకు ఇంటర్నెట్ సరిగ్గా నెట్ సిగ్నల్ ప్రాబ్లం అండి, వింటలేదండి, టీవీలో వాక్యం వింటున్నానండి అన్నది. టీవీలో వాక్యం వింటున్నావమ్మా అన్నాను. అవునండి. టీవీలో ఎవరు వాక్యం వింటున్నావమ్మా అంటే, అదేనండి ఖబర్దార్ అంటాడు, తొడగొడతాడు ఒక ఆయన, జైశాలి అంటాడు, సవాలుగా ఆయన వాక్యం విన్న ఆయన ఏదో కౌంటర్లు వేస్తున్నాడని భలే ఉన్నాయండి అన్నాడు. నేను అన్నాను, అమ్మ అదంతా అబద్ధ బోధమ్మ, జాగ్రత్త పడును. ఎట్లా పడితే ఏదో బాగుంది కొటేషన్ సెట్టింగ్స్ చూస్తారు పైన, ఇదేదో బాగుంది కదని లోపలికి వెళ్ళినప్పటికీ మీ మనసు మారిపోతుంది. అందుకే బైబిల్లో ఏమని చెప్పాడంటే దేవుడు, మత్తయి సువార్త 24:24లో చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం, ఏర్పాటు చేయబడిన వాళ్ళ సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. చూసారా, సాధ్యమైతే ఏర్పాటులో ఉన్న వాళ్ళని కూడా మోసం చేస్తారట.
వాళ్ళు ఏం చేస్తారు? సూచక క్రియలు చేస్తారు. ఇప్పుడు మనుషులకి అయ్యే కావాలి కదా. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో అంతే అక్కడికి ఫోకస్ అయిపోతుంది జనం మనసు. అద్భుతాలు, సూచక క్రియలు వాటి వైపుకి మనుషులు ఫోకస్ అయిపోతున్నారు, కానీ వాక్యం మీదకి మనుషులు రావట్లా. ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు కొంతకాలమే ఉంటాయి. ప్రభువు చెప్తున్నాడు, సాధ్యమైతే ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కూడా మోసపోతారు. కనుక మీరు మోసపోకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మరొకసారి పదే పదే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎంతైనా అబద్ధ బోధల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలని దేవుని సేవకుడిగా నేను ఆశతో ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాను. ఎన్నో అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. ఇంకా రాబోతున్న దినాలు రాకడ గురించి ప్రభు మాట్లాడుతూ క్రీస్తు పేరటే వాళ్ళు వస్తారంట. అంత్యక్రీస్తు వచ్చే ఆ సూచనలు కూడా ఎన్నో విషయాలు ప్రభు చెప్పాడు. కనుక మీరెంతో జాగ్రత్త తీసుకోవాలి. అసత్యమైన మార్గంలోకి వెళ్ళిపోకుండా, అబద్ధ బోధలు వినకుండా, నేను అంటాను వాటిని వినకుండా ఉండటమే నీకు మేలు. ఆత్మ సంబంధమైన విషయాల్ని, వాక్యాన్ని, భక్తిని శ్రద్ధగా వినే ఆ మాటలు ఆలకిస్తే నీకు క్షేమం కలుగుతుంది. కనుక ఆ అబద్ధ విషయంలో, ఆ బోధల విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మీరు సాగిపోండి. దేవుడు అటువంటి కృప మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక మూడవ సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి, ఆత్మీయతలో పడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలంట. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త సుమ అంటున్నాడు దేవుడు. ఏం పర్లేదులండి, నేను ఐఎమ్ పర్ఫెక్ట్, నన్ను ఎవ్వరు ఆత్మీయంగా ఎవ్వరు పడగొట్టడం వాళ్ళంత ఈజీ కాదు, నేను బాగానే ఉన్నాను అని నిలుచున్నాను అని అనుకునేవాడంట పడిపోకుండా జాగ్రత్త తీసుకోమంటున్నాడు ప్రభు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు పడిపోకుండా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ప్రస్తుతం ఆత్మభక్తి, ఆత్మ సంబంధమైన ఈ భక్తి విషయాల్లో ఎంతోమంది చల్లారిపోతున్న వాళ్ళు, కొంతమంది ఆరిపోతున్న వాళ్ళు, మరికొంతమంది పడిపోతున్న వాళ్ళు, కొంతమంది జారిపోతున్న వాళ్ళు, మరికొంతమంది కనపడుతున్నారు. పడిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోమంటున్నాడు దేవుడు. ఆత్మీయంగా మనం అనేక సార్లు త్రొట్టిల్లిపోతూ ఉంటామండి, తొలగిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను నిలిచి ఉన్నానులే, బాగున్నాను, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, బాగానే వాక్యం వింటున్నాను, బాగానే వాక్యం చదువుకుంటున్నాను, లాక్డౌన్లో దేవుడి దేవాల బైబిల్ కూడా పూర్తి చేశాను, ప్రార్థన బాగానే చేసుకుంటున్నాను, అన్నిటిలో బాగానే ఉన్నాను. ఓకే, ఉన్నావు. అయితే నీవు పడిపోకుండా జాగ్రత్త తీసుకో. ఏమండి, మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ పడిపోయామనుకోండి, చిన్న దెబ్బలు తగులుతాయి. సైకిల్ మీద వెళ్తూ పడ్డామనుకోండి, కాళ్ళు కొట్టుకుపోతాయి. ఆ కారు మీద లేదా బండి మీద వెళ్తున్నప్పుడు ఇంకొంచెం గాయాలు ఎక్కువ అవుతాయి. ఇంకా ఫ్లైట్ మీదకి ఎక్కి ఫ్లైట్లోంచి పడ్డామనుకోండి, ఇంకా అసలు ఎముకలు కూడా దొరకవు. నువ్వు ఎంతగా భక్తిలో ఎదిగి అక్కడి నుంచి జారి పడిపోయావనుకోండి, నీకు అంత నష్టం. కాబట్టి నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఒక వాక్యాన్ని చదివిస్తాను చూడండి, ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచన భాగంలో ఒక మాట చెప్పాడు దేవుడు. విడుదల సంవత్సరం అయిన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో తలంపులు నీ మనస్సులో పుట్టకుండా ఉండునట్లు జాగ్రత్త పడయ్యా. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితం ఎప్పుడు పడిపోతుందో తెలుసా? చెడ్డ తలంపులు నీలోనికి వస్తూ ఉన్నప్పుడు నీ తలంపులను బట్టి నీ ఆత్మ సంబంధమైన జీవితం పడిపోతుంది. చెడ్డ తలంపులు నీలోనికి రాకుండా పుట్టకుండా జాగ్రత్త తీసుకో అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈయన యుద్ధ భూమిలోకి వెళ్ళాలా, యుద్ధం చేయాలి, మంచిగా యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేస్తే మంచిగా ఉండేది.
కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిన వ్యక్తి మిద్ది మీదకి కూర్చున్నాడు. అంతే, మిద్ది మీదకి ఎప్పుడైతే ఎక్కాడో అక్కడ చూడకుండా దాన్ని చూశాడు. ఎప్పుడైతే చూశాడో చేయకుండా పని చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. తన మనసు అంతా పాడైపోయింది. ఎందుకు ఇలా పాడైపోయింది అని అంటే, తన జీవితంలో తలంపుల్లో పాపం. అందుకే వాక్యం అంటుంది, చెడ్డ తలంపులు నీలో పుట్టకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. ఆత్మ సంబంధమైన విషయం ఒకటి చెప్పనా, తను చూశాడు కనుక తన మనసులో ఆలోచనలు అన్నీ చెడిపోయాయి. చివరికి ప్రవక్త వచ్చి గద్దిస్తేనే తప్ప తన జీవితం సరి చేయబడలేదు. కనుక ఎందరో ఆత్మీయులు హృదయ ఆలోచనలు పాడైపోయి చెడిపోతున్నారు. దానివలన ఆత్మీయంగా మీ ఆత్మ సంబంధమైన భక్తి పడిపోతుంది, తొలగిపోతుంది, చల్లారిపోతుంది, ఆరిపోతుంది. కనుక నువ్వు పడిపోకుండా నీ విషయంలో, ఆ చెడ్డ తలంపుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి నీవు. ఇంకా నేను బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని మీకు చదివించడానికి ఇష్టపడుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై అయిపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఒక్క పూటి కోటు కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టుడు ఉన్నాడేమో, దేవుని కృపల నుండి తొలగిపోయిన అలాంటి ఏసావు లాంటి వ్యక్తులు ఉన్నారేమో, జాగ్రత్త. ఇప్పుడు మనకి ఆత్మీయంగా వారానికి ఒక్క రోజైనా, ఒక పూటైనా మనం ఉపవాసం ఉండాలి. అది దేవుని ఏర్పాటు, ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిదే. బైబిల్ ప్రకారంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు. నువ్వు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేదంటే నీ ఆత్మీయ జీవితం ఎట్లాగా ఉందో ఒకసారి ఆలోచించు. దేవుని కృపలో నుండి తొలగిపోయిన ఏశావు జ్యేష్ఠత్వ హక్కు అతనికి ఇచ్చాడు దేవుడు, ఆ కృపను పోగొట్టేసుకున్నాడు. కనుక ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకుని ఆశతో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎన్నటికీ ఎప్పటికీ కూడా కృపలో నుండి తొలగిపోకూడదు, నీవు పడిపోకూడదు, జారిపోకూడదని దేవుడు ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. సండే స్కూల్ టీచర్స్ చాలా మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోండి. మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీ పిల్లలు, మీ సండే స్కూల్ పిల్లల గురించి, వారి గురించి మీరు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అసలు మీరే జారిపోతుంటుంటే, మీరే పడిపోతూ ఉంటుంటే వాళ్ళ పరిస్థితులు ఏమిటి? కనుక ఎంతైనా ఎలక్ట్గా యవనస్తులు, పెద్దవాళ్ళు, సంఘ బిడ్డలు అందరూ పడిపోకుండా, జారిపోకుండా జాగ్రత్త తీసుకోమని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే, సాతానుగాడు ఎంత ట్రోళ్ళైనా సరే వాళ్ళని పడగొట్టి, సాతానుగాడు లోకాశలు చూపించి దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీకు ఒక సంగతి గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మీ ఆత్మ సంబంధమైన జీవితం చల్లారిపోకుండా, పడిపోకుండా జాగ్రత్త తీసుకోవటానికి ఒక విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక రాబందు ఒక చెట్టు మీద నిలబడి ఆకలితో ఎదురు చూస్తూ ఉంది. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. ఏదైనా ఆహారం దొరికితే బాగుంటుంది, మంచిగా ఆకలి తీర్చడానికి ఏదైనా దొరికితే బాగుంటుందని చెట్టు కొమ్మ మీద నిలబడి చూస్తూ ఉంది ఈ రాబందు. ఆ కొమ్మ మీద చూసి అట్లా ఆకాశంలో ఎగురుతూ ఉంది, చూస్తూ ఉంది, ఎగురుతూ ఉంది. ఏదైనా ఒక ఆహారం దొరికితే బాగుండని ఆకాశం ఎగురుతూ ఉంది. ఒక సెలయేట్లో ఒక జంతువు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉందండి. ఒక జంతువు కొట్టుకుని వెళ్ళిపోతుంది. అనుకున్నది, అమ్మయ్య, ఈరోజు నా ఆకలి తీర్చడానికి ఒక అద్భుతమైన బిర్యానీ దొరికింది అని అనుకుని ఆ సెలయేట్లో కొట్టుకుని వెళ్ళిపోతున్న ఆ జంతువు మీద అట్లా వాలి ఆహారం తిందాం అని అనుకుంది. తన మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ నీళ్లు విస్తారంగా ప్రవహిస్తున్నాయి కదా, ఇది సెలయేరు కదా, ఇప్పుడు నేను ఆహారం కొరకు దిగితే ఏముందిలే, అట్లా తీసుకుని అట్లా పైకి వచ్చేద్దాంలే అనుకుంది. అట్లాగ వెళుతూ తిరుగుతూ అట్లా జంతువు కనపడిన వెంటనే ఆ సెలయేట్లోంచి కొట్టుకుని వస్తూ ఉంటుంటే ఆ జంతువు మీద పడ్డదండి ఈ రాబందు. పడి ఆ గోళ్ళు బాగా పెద్దగా ఉంటాయి కదండి, ఆ గోళ్ళు అలా గుచ్చి ఆ రాబందు ఆహారాన్ని తింటా ఉంది. అంతే,
తింటా ఉన్నది, బాగానే కొట్టుకుని వెళ్తుంది, తింటానే ఉంది. ఈ లోపల విస్తారమైన జల ప్రవాహం, బాగా అసుడి ఎక్కువ వచ్చేసి అట్లా కొట్టుకుని వచ్చినప్పటికీ ఇది ఆ స్థలం నుంచి పైకి ఎగిరిపోదాం అనుకున్నది. కానీ గోళ్ళు లోతుగా అలా గుచ్చుకుపోయి శరీరం, ఆ జంతువు శరీరంలోకి వెళ్ళిపోయి అలా గుచ్చుకుని పోవటం వల్ల ఇది తిని అట్లా బరువు అయిపోయిందేమో, కదలటానికి ఎగరటానికి అవకాశం లేకుండా ఆ సుడిగుండానికి పూర్తిగా కొట్టుకుని చచ్చిపోయింది. నేను ఈ సంగతి మీకెందుకు చెప్పానంటే, చాలామంది చిన్న పాపమే కదా, చిన్న ఎస్ఎంఎస్ఏ కదా, చిన్న వాట్సాపే కదా, చిన్న ఫేస్బుక్లో మ్యాటరే కదా, చిన్నదే కదా, ఏముందిలే తప్పించుకుందాంలే అని అనుకుని అందులోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అందులోంచి బయటికి రాలేని పరిస్థితి. ఇంకంతే, వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితం పడిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక్కరేంటండి, చాలామంది ఉన్నారు పడిపోయిన వాళ్ళు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుతో తిరిగాడు. అసలు యేసు ప్రభు శిష్యుడు కావటం అంటే ఎంత అదృష్టం, అది ఎంత భాగ్యం. అది దేవుడు వాడికి ఆడి మనసు గుర్తించి డబ్బు సంచి వాడి చేతిలోనే పెట్టాడు. ట్రెజరర్ ఆ పోస్ట్ ఇస్తే వాడు ఆ డబ్బుకే యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంతగా దేవునిలో నుంచి పడిపోయిన స్థితి. ఒక డబ్బు తన జీవితాన్ని దేవునిలోంచి లోకాశల వైపు తీసుకెళ్ళిపోయింది. ఇంకా చెప్పనా, శాంసోన్ ఎంత ప్రతిష్ఠ చేయబడిన వాడు, ప్రతిష్ఠతలో నా చీరు చేయబడిన వాడు శాంసోన్ జీవితం. కానీ చిన్న పాపం, ఒక స్త్రీ తన్ని బలవంతుడైన ఆయన్ని బలహీనుడిగా మార్చేది లేదా? ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది ఆత్మీయతలోంచి జారిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. గహజీ అసలు ఎలాంటి సేవకుడి దగ్గర ఉన్నాడు, వాళ్ళు నడిపించే నాయకుడు ఎలాంటి వాడు, గొప్ప దైవజనుడు ఎలీషా. అలాంటి వాడి దగ్గర ఉండి కూడా తప్పిపోయాడంటే, పడిపోయాడంటే, జారిపోయాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఎన్నో బోధలు వింటున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు, కానీ ఆధ్యాత్మికంగా పడిపోతున్నారు. పడిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇక 4వ సందర్భాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 4వ మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయనను అనుసరింపక మనుషుల పార్యాంపచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. చాలండి, రాయబడిన ఈ సందర్భంలో లోక సంబంధమైన ఆచారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మనం లోక సంబంధమైన విషయాల్లో, ఆ ఆచారాల్లో మీరు పడిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. లోకంలో ఎన్నో ఆచారాలు వచ్చేసినవి. ఇప్పుడు ఈ ఆచారాల్లోకి ప్రతి విశ్వాసి ఆచారంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆచారాలను నీలోనికి రాకుండా, ఆచారంలోకి నువ్వు వెళ్ళకుండా నీ విషయమే నువ్వు జాగ్రత్త తీసుకోమని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమేదో ఆ ప్రకారంగా మీరు జీవింతే మీ మనస్సు మారి నూతనమవుతే రూపాంతర స్థితిని పొందుకుంటారు. మూర్ఖులకు ఈ తరమునకు వేరే మీరు రక్షణ పొందండి అని ప్రభు చెప్పాడు. వెలుగుకి చీకటికి ఎక్కడ పొత్తు, లోకానికి దైవ సంబంధమైన కార్యాలకి ఎక్కడ పోలిక? నేను అన్నిలోంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, వేరుపరిచానని దేవుడు చెప్పాడు. అయినా ఇంత ఆత్మ సంబంధంగా వేరుపాటు చేయబడిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత, భక్తి మార్గాలు నడిపించబడుతున్న తర్వాత కూడా మరలా లోక సంబంధమైన ఆచారంలోకి మీరు వెళ్ళిపోతుంటే మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. లోక సంబంధమైన ఆచారాలు ఏవి మీ దగ్గరికి రాకూడదు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలని ప్రభు మీతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దైవజనుడైన పౌలు కట్టిన సంఘ పరిచర్య మనం గమనించినట్లయితే అద్భుతమైన సంఘాన్ని కట్టాడు దైవజనుడైన పౌలు. ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో సంఘాలు కట్టాడు. విగ్రహారాధన స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్యలు ఆ ప్రాంతంలో దైవజనుడు ప్రారంభించాడు. ఇంత అద్భుతమైన పరిచర్య చేసిన దేవుని యొక్క సేవా పరిచర్య విధానంలో గలతీ సంఘం దగ్గరికి వచ్చినప్పటికీ
ఆ గలతీ సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసండి. వారు ఆత్మానుసారులుగా ప్రారంభించారంట. ప్రారంభమైతే ఆత్మానుసారులుగానే ఉన్నారంట. ఆ తర్వాత ఆత్మానుసారంగా ప్రారంభించబడిన వాళ్ళ విశ్వాస జీవితం రాను 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 శరీర సంబంధంగా మార్చబడిపోతూ లోక ఆచారాల వైపుకు వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారట. వాళ్ళలో అనేకమైన భేదాలు వచ్చేసి దానితో పాటు ఆచారం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తి చేసిన ఆ విశ్వాసులతో దైవజనుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి. మీరు చదవండి, వాక్యంలో ఇలా రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మీరు చదవాలని కోరుకుంటున్నాను. దైవజనుడైన పౌలు ఆ సంఘం కొరకు పడిన ప్రయాసన గురించి మాట్లాడుతున్నాడు. మీరు దినములను మాసములను, ఇదిగో మీరు ఎలా ఉన్నారో తెలుసా, ఒక్కొక్కటిగా చదువుతాడు. మీరు దినములను అంటే రోజుల్ని మీరు పాటిస్తున్నారు. ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిదని రోజుల్ని పాటిస్తున్నారు. దేవుడు ప్రతిరోజు మంచిది అన్నాడు కదా. నెక్స్ట్ మాసములను, మాసములంటే నెలలు. ఆషాఢమండి బాబు, ఆషాఢమండి. ఆషాఢం నిన్నేం చేస్తుంది? పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకోవడం ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? భార్య భర్తలైన తర్వాత వారి బంధం ఐక్యంగా ఉండాలని చెప్తే పెళ్లి కూతురు చోట, పెళ్లి కొడుకు చోట. ఎందుకని? ఆషాఢం మాసాలు, వీళ్ళకి నెలలు. నెక్స్ట్ ఉత్సవ కాలములను, ఉత్సవాలు, పండుగలు. నువ్వు దేవుని సందు కిస్మిస్ పండుగ చేసేసి లోక సంబంధమైన పండుగలు చేస్తే నీకు వాళ్ళకి ఏం తేడా? ఇంకా చెప్తున్నాడు, సంవత్సరములను ఏం చేస్తున్నారంట? ఆచరిస్తున్నారు. నెక్స్ట్ మీ విషయమై నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోతుందేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. కోసం భయం పడుతుంది. దైవజనుడి ప్రయాస చూడండి. ఇంతగా కష్టపడి సంఘాన్ని కడితే విశ్వాసులంట నెలలో పాటిస్తున్నారంట, ఆచారాలు పాటిస్తున్నారంట, రోజులు పాటిస్తున్నారంట. చివరికి వాళ్ళ విషయమే పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని దైవజనుడు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఈరోజున సేవకులుగా మీ కొరకు సేవకుడు చింతించకూడదు. మీ విషయమే పడిన ప్రయాస వేస్ట్ అవ్వకూడదు, వ్యర్థం కాకూడదు అది. కనుక ఆత్మీయతను కోరుకునే మీ జీవితంలో ఆచారాలు మీలోకి రాకూడదు. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఈరోజున క్రైస్తవ్యంలోనికి ఎలాంటి ఆచారాలు వచ్చేస్తున్నాయి. వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ వివాహం అని ఆ కార్డు ఉంది. ఆ కార్డుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చా, అది పరిశుద్ధమైన వివాహమే. పరిశుద్ధ వివాహం అని ఆ కార్డు ఉన్న తర్వాత 4 పక్కల 4 పసుబొట్లు ఎందుకు పెడుతున్నావు? ఇంక అది పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది? మామిడాకులు కట్టేసి బొట్లు పెట్టేసి అన్నీ మామూలే, కానీ యేసుబాబు పెళ్ళి అంతే. ఆచారం రానివ్వకు. పెళ్ళిళ్ళలో ఎక్కడ ఆచారం రాకుండా విశ్వాసులు మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు చెప్పకపోతే మీ ఇంటోళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి చాలామంది విశ్వాసులు ఏమంటారండి, మాకు ఉందండి, మరి మనసులో మాకు ఉందండి, మా ఇంటోళ్ళు ఒప్పుకోరండి. మా ఇంటోళ్ళు ఒప్పుకోబట్టి నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? దేవుని వివాహం అంటే ఇట్లా ఉంటుందని, పరిశుద్ధ వివాహాలు బైబిల్ ప్రకారంగా వివాహాలు ఇలాగే జరుగుతాయి అని ఆ మనస్సులో నీకుంటే నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? నువ్వే సిద్ధాంత దగ్గరికి వెళ్ళిపోయి నువ్వే ముహూర్తాలు పెట్టుకుని వచ్చేసి పాస్టర్ గారు మరి చేసేయండి అంటే ఎడ చేస్తారు పాస్టర్ గారు? ఆచారం నీలోనికి రాకూడదు. ఇల్లు కట్టే ప్రయత్నం చేసేటప్పుడు, ఇంటికి పునాది వేసేటప్పుడు, మూలరాయి వేసేటప్పుడు పరిశుద్ధంగా ప్రార్థన చేసి కొబ్బరి నూనె తైలం వేసి అక్కడ మనం మంచిగా ఆ పునాది రాయి వేస్తాం. నవధాన్యాలు వేయాలండి. నవధాన్యాలు అయితే ఇంక ప్రార్థన ఎందుకు? నువ్వు ఆచారం నీలోనికి ఎందుకు వస్తుంది? చాలామంది విశ్వాసులు ఇంకా వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూస్తూ ఉంటుంటే, ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఎన్ని ఆచారాలు వస్తాయో. ఆ సమాధి బాడీని తీసుకెళ్ళేటప్పుడు, సమాధి కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో రోజు పెట్టమంటారండి. చనిపోయాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళా కార్యక్రమాలు వచ్చినప్పటికీ ఆచారం. ఎన్ని ఆచారాలు వచ్చేస్తున్నాయి. ఎవరైనా పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ
అమ్మగారి ఇంటికి వచ్చారు, డెలివరీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తూరింటికి వెళ్ళిపోతే పలానా 4 నెలలోనే వెళ్ళిపోవాలి, లేకపోతే 5వ నెలలోనే వెళ్ళిపోవాలి, లేకపోతే 3వ నెలలోనే వెళ్ళిపోవాలి. ఇంకో నెలలో వెళ్తే ఏమవుదా? ఎందుకు ఇలాంటి ఆచారాలు మీకు వస్తున్నాయి? మీ విషయమే పడిన ప్రయాస ఏమైపోతుందని సేవకుడు భయంతో, వేదంతో ఈ మాటలు చెప్తున్నాడు. విశ్వాసులు మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆచారాలు మీలోనికి రాకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు జనరల్గా అర్థం అవడం కోసం ఈ మాట చెప్తాను. ఎవరికైనా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంతే, లేకపోతే చాలా భయంకరమైన హార్ట్ స్ట్రోక్ అని ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ముహూర్తం బాగలేదు అన్నాం అనుకోండి, గుండెకాయ ఆగిపోద్ది. అప్పుడు నీకు ముహూర్తం గుర్తురాదు. మీ పిల్లోడు ఆడుకుంటాడు, డోర్ ఇలా వేసుకుంటూ డోరు అట్లా వేసేసేటప్పుడు చెయ్యి డోర్లో పడిపోయింది. హాస్పిటల్కి అమ్మాని కేకలేస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ముహూర్తం బాగోలేదంటావా? ప్రతిరోజు మంచిదని దేవుడు చెప్తూ ఉంటుంటే నీకు ఇంకా భక్తిలో సీనియర్ అయ్యే కొలిది ఇంకా ఆచారం ఎందుకు వస్తుంది? మన మందిరం పరిస్థితులు మీకు తెలుసు. మన మందిరం కట్టేటప్పుడు ఆ పునాది రాయి వేసిన ఆ పరిస్థితులు కానీ అన్నీ ప్రార్థన పూర్వకంగా అన్నీ జరుగుతూ వచ్చాయి. వాస్తవంగా ఒక ఆయన ఎవరో వచ్చి, అయ్యా ఇది ఈ సైన్యం మూసేసారు, మీరు అసలు మూయకూడదండి అంటాడు. మాకు ఈ సైన్యము లేదు, ఆ సైన్యము లేదు, అన్ని సైన్యాలు వేసిపోవే. సమస్తము మంచిదని ప్రభు చెప్పాడు. ఆయన మంచిదని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా ఆచారం వైపుకి వెళ్తున్నావంటే, వాస్తులు చూస్తున్నావంటే, నువ్వు ఇంకా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. కాబట్టి లోక సంబంధమైన ఆచారాలు నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్త తీసుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు గురించి నేను మీకు చెప్తాను. లేఖనాల్లో చదువుతారు భక్తులు. దినవృత్తాంతాల 2వ పుస్తకం 33వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించాడు. ముహూర్తములను విచారించాడంట, ముహూర్తాలను విచారించాడంట. మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎవరి రాజు అంటే మనిషే. ఎవరు అంటే హిజ్కియా యొక్క కొడుకు. తండ్రి నడిచిన నడత ఎలా ఉంది, కొడుకు నడిచిన నడత ఎట్లా ఉందండి చూస్తే, తండ్రి తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశ్చర్యరీతిగా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిచ్చాడు. దేవుని మందిరాల తలుపులన్నీ మూతవేయబడి ఉంటే మందిర తలుపులు తెరిచాడు తండ్రి. కానీ కొడుకు కాలానికి వచ్చినప్పటికి అంతా రివర్స్లోకి వచ్చేసింది. కర్ణ పిశాచుల్ని మంత్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, చివరికి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి ముహూర్తాలను ఆచరించచ్చు, ఇంకా అన్యుల ఆచారం తీసుకొచ్చాడంట. ఆకాశ నక్షత్రాల్ని పూజించాడంట. ఇలాంటి పనులు చేసి దేవునికి కోపాన్ని పుట్టించి చెడు నడత నడిచాడంట. ఈరోజు ఎంతోమంది ఇలాగే దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ కోపాన్ని పుట్టించే పనులు చేస్తూ ముహూర్తాలు పాటిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అది నీకేమాత్రం మంచిది కాదు. దైవ సంబంధమైన భక్తి నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఆత్మ సంబంధమైన భక్తి నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఈ భక్తి విషయంలో నువ్వు రాజీ పడకూడదు అంతే. బైబిల్లో ఇవేమీ లేవు. వాస్తులు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, ఏమీ లేవు. లేని వాటి కోసం నువ్వు ఎందుకు తహతహలాడుతావు? ఒకసారి ఆలోచించి జాగ్రత్తలను తీసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఆచార సంబంధమైన భక్తి మీలోనికి రాకుండా జాగ్రత్త తీసుకోండి. ఒక వీడియో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆచారాల గురించి ఒక పెద్ద వేదాంతి చెప్తున్నాడు. ఆ గరికపాటి అనే ఒక పెద్ద వ్యక్తి ఎలాగా ఆచారాలు లేవు, వాస్తులు లేవు అని ఆయన చెప్పాడో ఈ వీడియో మీరు చూడండి.
పెట్టమంటే సింహద్వారం తూర్పు పెట్టలేదు, పడమన్న పెట్టాడు. సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు, పిచ్చి మాటలు చెప్పొద్దు. వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం. వాస్తు అనే నమ్మకం మీద పిచ్చి నమ్మకాలు పెంచకూడదు. వాస్తు కేవలం గాలి వెలుతురు సౌకర్యం అంతే, జీవన విధానం మహాయిత ఆరోగ్యం. అందుకని ఈశాన్యం వైపు పెట్టగోడ ఒక్క అరడుగు లేపావంటే యజమాని ఠ దెబ్బకు ఠ దొంగల ముఠ అనక్కర్లేదు. ఎక్కడ ఈశాన్యం వైపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. 6 అడుగులు గోడ కట్టినా వాడు బతికే ఉంటాడు. మహా అయితే గోడగడ్డం వల్ల చేసిన అప్పు వల్ల గుండెపోటు వచ్చిపోయి ఉంటాడు. ఈ పిచ్చి నమ్మకాలు పెంచొద్దండి, బాగా ఎక్కువైపోయినాయండి విపరీతంగా. భక్తి పేరు మీద ప్రచారం అవుతున్నవి ఇవే. ఎక్కడ వ్యక్తిత్వం లేదు, వికాసం లేదు, చైతన్యం లేదు, ఇవి ప్రచారం అవుతున్నాయి బాగా. పుట్టగానే ఇంకా మనిషిని నిర్ణయం చేసి ఏం పేరు పెట్టదు, నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే. లెక్కల మాస్టర్కో కొడుకు పుట్టేట, ఏం పేరు పెట్టాలనుకున్నట్ట. వాడు ఆవిడ వచ్చి నేనేమో మా నాన్న పేరు పెట్టాల్సిందే అందులో అని నేను నాగదేవతకు మొక్కుకున్నానంటే సరే నాగా అని పెడదాం అనుకున్నట్ట. సో ఇంతట్లో అత్తగారు వచ్చి మా ఆయన పేరు పెట్టరా అందరు, ఆయన పేరు భాస్కరం, అందుకని నాగభాస్కరం అని పెట్టారట. అప్పుడు వీడికి ఆయన వీళ్ళ అమ్మగారు వచ్చింది, అదేమిట్రా వాళ్ళ నాన్న పేరు పెడతారు, మీ నాన్న పేరు పెట్టరా అందరే, వీళ్ళ నాన్న పేరు రామారావు అందుకని నాగరామ భాస్కర అన్నారు. ఇలా మొత్తం బంధువులన్నీ చెప్పిన మాటలన్నీ కలిపితే నాగ సూర్య సత్య సోమ ఇలా భాస్కర అయిన ఇలా పొడిగింది. వీడి పేరు పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టం. అందుకని లెక్కల మాస్టర్ ఒళ్ళు మండి ఈ ప్రతిపాదనలన్నీ విని బారసాలన్నాడు అన్నట్టు వీడికి ఏ పేరు పెట్టద్దు, ఎక్స్ అనుకుందాం తర్వాత కనుక్కుందాం. లెక్కల మాస్టర్కి ఏమైనా తెలియకపోతే ఎక్స్ అనుకోవడం అలవాటు. దాని విలువ కనుక్కుంటాడు. విలువ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. వీడికి విలువ ఉంటే కదా అప్పుడు కనుక్కోవచ్చు. పేరును బట్టి జీవితం అంతా ఉంటుంది, నక్షత్రాన్ని బట్టి జీవితం అంతా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం లేదండి. చూశారు కదండి. కనుక ఆయనే చెప్తున్నాడు వాస్తులు లేవు, ఆచారాలు లేవు అని. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఆ ఆచారాలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. దేవుడు ఇటు కృప మీకు అనుగ్రహించునుగాక. ఇక 5వ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఈ విషయాన్ని మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానము వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలండి. 5వది సమయమును గురించి జాగ్రత్త తీసుకోవాలట. దినములు చెడ్డవి, అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానంగా మీరు నడుచుకోండి. అందుకొరకు సమయాన్ని సద్వినియోగపరచుకోమని ప్రభు చెప్తున్నాడు. సమయమును గురించి అనేకమైన వాక్యాలు మనం చెప్తూ ఉంటాం కదా. సమయము పొట్టు వలె గతించిపోతుందంట. పొట్టు వలె గతించిపోతుందని జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. సంఘం వెలుపట వారికి మీరు సమయాన్ని అంత జాగ్రత్తగా మీరు పాటించండి. ఇంకా సాతానుగాడంట వాడికి సమయం కొంచెమేనని, ఎవరిని మింగుదమని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ సమయం కొంచెమేనని బహు వేగంగా పరిగెడుతున్నాడంట. వాడు సిద్ధపడుతున్నాడంట సమయం కొంచెమని. ఆకాశమ భూమి సముద్రం మీకు శ్రమ, సాతానుగాడు సమయం కొంచెమేనని వాడు ప్రయాసపడుతున్నాడు. ఈరోజున క్రైస్తవుడికి సమయం విలువ అర్థం అవట్లేదు. ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాడు. కనుక నువ్వు సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పాటించాలి. సమయాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. సమయం విషయంలో ఎంత జాగ్రత్త మనం తీసుకోవాలంటే ఈరోజు మళ్ళా రాదు. 2020వ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు మళ్ళా రాదు. ఒకవేళ 23వ తారీఖు రావచ్చు, ఆగస్టు 23 రావచ్చు, కానీ 2020వ సంవత్సరం ఆగస్టు 23 మళ్ళా రాదు. కనుక నువ్వు ఈ సమయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకుని పాటించి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు ఎంతగా సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించాడు. పెందల కాడే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చాలా ఎలక్ట్గా దేవుడు సమయాన్ని సద్వినియోగపరచడం శిష్యులకి నేర్పిస్తూ వచ్చాడు. పేతురుని ఒకరోజు ఒకరి ఇంటి వాళ్ళు భోజనానికి పిలుస్తారు. ఎప్పుడైతే భోజనానికి పిలిచారో భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయం, అది ఇంకా వంట అవ్వలేదు. నేను అనుకుంటాను 12 అయినా వంట అవ్వలేదంటే వాళ్ళు ఎంత సమయం పాటిస్తున్నారో మనకు 12 గంటలకు. కొంతమంది అక్కోళ్ళు ఉంటారండి, మధ్యాహ్నం 12 అయినా ఇంకా ఆ గరిటెలు సౌండ్ వస్తూనే ఉంటుంది. 12 అయినా వంట అవ్వలేదంటే మీ ఇల్లాలనాలో ఏమనాలో మీరు ఆలోచించండి.
భోజనానికి రమ్మన్నది వాళ్ళే, వచ్చాడు, వచ్చిన వంట అవ్వలేదు. సరే వంట అవ్వలేదు కదని ఆ కబుర్లు ఈ కబుర్లు ఆ కాలక్షేపం కబుర్లు ఏం చేయట్లా. వెంటనే మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవిస్తున్నాడు. అద్భుతమైన ఒక దర్శనాన్ని చూశాడు. అంటే పేతురు గారికి తెలిసింది సమయం విలువ. ఈ రోజున సేవకులుగా మేము దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. సేవలో ఉన్న వాళ్ళు కూడా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు. విశ్వాసులైన మీరు కూడా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. సమయం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా నేను చెప్తున్నాను. ఇక 6వ విషయాన్ని మీకు చెప్తున్నాను. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. చాలండి, చదవబడిన ఈ మాటలో నాలుకను గురించి జాగ్రత్త తీసుకోవాలట. నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్త తీసుకుంటున్నానని భక్తుడు చెప్తున్నాడు. కనుక నాలుక పాప ప్రపంచమై ఉన్నది అని చెప్పాడు భక్తుడు. ప్రపంచంలో ఉన్న పాపమంతా నాలుక మీదే ఉంది. కనుక నాలుక చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నాలుక విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని ప్రభు చెప్పాడు. జీవ మరణాలు నాలుక వశమని చెప్పాడు దేవుడు. కనుక నాలుక విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవడైనా భక్తిపరుడు అనుకుంటే నాలుకకి కళ్ళెం పెట్టుకోవాలని ప్రభు యాకోబు ద్వారా తెలియపరిచిన మాటలు మనం గమనిస్తాం. భక్తుడు యోబు అంటాడు, నేను పాపం చేయకుండా ఉండినట్లు నా నోటికి చోటు ఇవ్వలేదు అంటాడు. తన జీవితంలో ఎన్ని కోల్పోయినా తన నోటి ద్వారా ఒక చిన్న మాట కూడా అనలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న దేవునికి స్తుతి తప్ప వేరే విధంగా ఏమి తన నోటి ద్వారా పాపపు మాటలు రాలేదు. ప్రవక్త యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించువాడిని. కనుక నాలుక ద్వారా కూడా పాపం చోటు చేసుకుంటుంది. కనుక ఆ పాపం మనకు అంటుకోకుండా మన నాలుక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుందాం. ఇక చివరిది 7వ సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుందాం. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్పీపుతో చెప్పుడి. చాలండి, చదవబడిన ఈ మాటలో 7వ సందర్భము పరిచర్యని గురించిన జాగ్రత్త. నీకు అప్పగించబడిన పరిచర్యని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య చాలా విలువైనది. ఆ పరిచర్యని మనం తుదముట్టించాలి, ఆ పరిచర్యని మనం కొనసాగించాలి. అపోస్తలుడైన పౌలు తనకు అప్పగించిన పరిచర్యను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచాడు దేవుడు. కనుక ఈ మందని గురించి జాగ్రత్త మేము చెప్పాలి. దేవునికి జాగ్రత్తగా ఈ పరిచయాన్ని మేము కాపాడాలి. విశ్వాసులు కూడా సేవను గురించి సంఘాన్ని గురించి ఒక జాగ్రత్త మీరు కూడా కలిగి ఉండాలి. సేవకులుగా మేము కూడా ఈ పరిచయాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంతము వరకు ఈ పరిచర్య కాపాడాలి, అంతము వరకు ఈ సేవని కాపాడాలని ప్రయాసపడుతున్నాం. దైవజనుడైన పౌలు జీవితాన్ని మీరు విధానాన్ని అంతటిని గమనించండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. జీవించువాడు నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ఇంకా ఆయన అంటాడు అద్భుతమైన మాట, నన్ను బలపరుచు క్రీస్తులోనే నేను సమస్తము చేయగలను. నేను అన్ని విషయంలో సంతృప్తి కలిగి జీవిస్తూ వచ్చాను. ప్రాణార్పణంగా పోయబడ్డాను. ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానం పొందుకోవాలని గురియొద్దకే పరిగెడుతూ వచ్చాను. ఇంకా ఆయన అద్భుతమైన మాట చెప్పాడు, ప్రభు నాకు అప్పగించబడిన పరిచయను తుదముట్టించాలని నా ప్రాణముని ఏమాత్రం ప్రియమైన దానిగా ఎంచుకోలేదన్నాడు. అంతగా పరిచర్య కోసం దైవజనుడైన పౌలు ప్రయాసపడ్డాడు. కనుక మనకి దేవుడు అప్పగించబడిన ఈ సేవ, ఈ పరిచర్యను అంతము వరకు కాపాడే విధంగా మనం జాగ్రత్త తీసుకుందాం. పరిచర్యలో ఉన్న విశ్వాసులందరి గురించి సేవకులుగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా మీ ప్రాంతంలో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. తొలగిపోతున్న వాళ్ళు, తప్పిపోతున్నవారు, జారిపోతున్నవారు, పడిపోతున్నవారు, చల్లారిపోతున్న వాళ్ళు ఉన్నారు. వారిని గురించి, వారిని పలకరించి పరామర్శించి వారిని గురించి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందాం. అలాగ భక్తి మార్గాల్లో వారిని నడిపించడానికి
మీ ఆత్మ సంబంధమైన విషయాల్లో వారు ఏ విధము చేతనైనా సరే మన సంఘ సహవాసానికి చెందినవారు కాబట్టి ఈ పరిచర్య కాపాడబడాలి. అలాగ జాగ్రత్తలు తీసుకుని పరిచర్యను ప్రభు రాకడ వరకు కొనసాగించే కృపను పొందుకుందాం. ఎందుకంటే మీపై నాయకులుగా ఉన్నవాళ్ళు లెక్క అప్పగించవలసిన వాళ్ళే మీ ఆత్మలు కాస్తూ ఉన్నారు. ఒక ఆయన ఇలా అన్నాడంట, ఏమండి నాది చాలా చిన్న సంఘం అండి, నాది చాలా చిన్న సంఘం అండి అని. దేవుడు అన్నాడంట, నీది చాలా చిన్న సంఘమే కానీ వాళ్ళ గురించి లెక్కప్ప చెప్పడం చాలా పెద్ద సంఘం, పెద్ద సంగతి అన్నాడంట. అవును, మీ అందరి గురించి ఎందుకు ఎంత బాధ్యత మేము తీసుకుంటున్నామంటే మీ అందరి గురించి దేవునికి మేము లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరిని గురించి లెక్క చెప్పాలి. కాబట్టి మిమ్మల్ని పలకరించి మీకు ఫోన్ చేసి మీ క్షేమాన్ని కోరుకుంటూ, మీరు విశ్వాసంలో మీరు ఒకవేళ వాక్యం వినకపోయినా వాక్యాన్ని అందిస్తూ ఎలాగైనా సరే ప్రభు ఎదుట మిమ్మల్ని సంపూర్ణంగా చేసి నిలబెట్టాలి. కాబట్టి ఈ పరిచర్య గురించి ఎంతైనా మేము జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటూనే ఉన్నాం. మీరు కూడా ప్రభు మనకిచ్చిన సంఘం, ప్రభు పరిచర్య ఇదని పరిచర్ని గురించి కూడా ఒక నిమిషం మీరు ఆలోచించండి. మీకోసం మీరే కాకుండా, మీ సొంత పనుల కోసమే కాకుండా పరిచర్ని గురించి కూడా ఆలోచించే ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని ప్రభు కోరట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని పని చేసిన వాళ్ళు ఏమండి చాలామంది మనకు కనబడతారు. కాకి దేవుని మాట విన్నది, దేవుని పని ఎంత ఆసక్తిగా ఏలియా దగ్గర పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తుంది. చేప యోనా చెప్పినట్లుగా ఆ యొక్క యోనా గ్రంథంలో మనం చూస్తాం, దేవుడి మాట విన్నది. చెట్లు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్లు దేవుణ్ణి గణపరుతూ సన్మానిస్తూ వచ్చాయి. అందరూ తమ సొంత పనులే చేసుకున్నారు కానీ దేవుని పని ప్రక్కన పెట్టేశారు. కనుక దేవుని పరిచర్య గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని పరిచర్య బాధ్యతలు మీరు భరిస్తూ, ఆ రోజు మోషే చేతులు బరువెక్కిపోయినప్పుడు అహరోను హూర్లు ఎలా ఆదుకున్నారో అలాగే పరిచర్య పక్షమందు మీరు పనిచేస్తూ ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఈరోజు దేవుడు మనకి మీ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సందర్భాలు ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ మీ జీవితంలో జాగ్రత్త తీసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. మొదటి అనుభవం, దేవుణ్ణి మర్చిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త తీసుకుందాం. ఇక రెండవ అనుభవాన్ని కూడా మీకు తెలియపరిచాను. అబద్ధ ప్రవక్తల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. మూడవ సందర్భాన్ని ప్రభు మనకి తెలియజేశాడు. పడిపోకుండా మనం జాగ్రత్త తీసుకోమని ప్రభు చెప్పాడు. అలాగే జాగ్రత్త తీసుకుందాం. ఆ తర్వాత నాలుగవది, లోక సంబంధమైన ఆచారాలు రాకుండా జాగ్రత్త తీసుకుందాం. ఐదవది సమయాన్ని గురించి, ఆరవది నాలుకను గురించి, ఏడవది చివరిగా పరిచర్య గురించి జాగ్రత్తలు తీసుకుందాం. ఇలాంటి మార్గంలో సాగిపోదాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనకిచ్చిన వాక్య సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చున్నాడు. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అని ప్రభు తెలియచేసిన మాటలను బట్టి మనసారా మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నేను నీ రాకడ సమీపంగా ఉంటుండగా, ఆ దినం ఉగ్రత వచ్చినట్లుగా, ఉరి వచ్చినట్లుగా కాకుండా మిమ్మల్ని విషయం మీరే జాగ్రత్త తీసుకోండి అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్యా, మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మీరు మాకు తెలియజేశారు. దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండు అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభా, నిన్ను మర్చిపోకుండా నీ నామ సంకీర్తన, నీ నామ స్మరణ మాకు దయచేయండి. యేసయ్యా, అబద్ధ ప్రవక్తల గురించిన జాగ్రత్త మాకు ఇవ్వండి. అయ్యా, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించే మనసు ఇవ్వండి. మేము పడిపోకుండా జాగ్రత్త తీసుకోవటానికి, లోక ఆచారాల్లో పడిపోకుండా జాగ్రత్త పడడానికి మీ సహాయం మాకు దయచేయండి. సమయమును గురించిన జాగ్రత్తలు ఇవ్వండి యేసయ్యా. పరిచర్ని గురించిన జాగ్రత్త మాకు ఇవ్వండి యేసయ్యా అని భారంగా ప్రార్థించు సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన
కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను స్తోత్రమయ్యా యేసయ్యా మీకు వందనములు. దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మానగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మానగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ దినం ఈ రీతిగా పరిచర్య జరిగించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం నాయన. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకే స్తోత్రాలు ప్రభువా. ఏ విషయాల్లో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడడం లేఖనాల ద్వారా ప్రతి వారితో మాట్లాడినందుకు స్తోత్రం. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో మరొక్కసారి సంధించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. యేసయ్య దేవుణ్ణి మర్చిపోవట గూర్చి జాగ్రత్త పడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవా. ప్రతి వారు ప్రతి క్షణము నిన్ను గూర్చిన జ్ఞాపకాలు తెచ్చుకునేటట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఎంతోమంది నిన్ను విడిచి తిరిగి మరిచి అయ్యా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అలాంటి వారితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం దేవా. నీకు స్తోత్రం. అలాగే అబద్ధ ప్రవక్తల బోధన గురించి జాగ్రత్త పడని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ఎంతోమంది ఈ లోకంలోనికి నాయన రాకుడు కూర్చుని చూచిన సెలవిచ్చిన రీతిగా
అబద్ధ బోధల వైపు బిడ్డలు త్రిప్పబడకుండా జాగ్రత్త పడే మనసును వారికి దయచేయండి. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ఆత్మీయ స్థితిలో పడిపోకుండా ఎవరంతటి వాళ్ళే జాగ్రత్త పడినట్లుగా వారికి కలిగిన విశ్వాసమును ఆత్మీయ స్థితిని గట్టిగా పట్టుకుని ఇంకా పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసయ్యానికి స్తోత్రాలు. అలాగే లోక సంబంధమైన ఆచారాల్లో మూఢనమ్మకాల్లో మరలా వెనక్కి తిరిగి చూడకుండా పడిపోకుండా వారు జాగ్రత్త పడేటట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దేవానికి స్తోత్రములు. అయా దినములు చెడ్డవి కనుక సమయాన్ని గూర్చి మీరు జాగ్రత్త పడుడని వాక్యం సెలవిస్తుంది. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని కాపాడుకుంటూ నీ కొరకు ఎదురు చూసేవారిగా చేయమని వేడుకొంచున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. అలాగనే నాలుకను గూర్చి జాగ్రత్త పడాలి. ప్రతి వారు నాలుకలకు కళ్ళెం పెట్టుకున్నట్లుగా సహాయం చేయండి. ఆ దినముల్లో యోబును దావీదు కూడా నాలుగు కళ్ళెం పెట్టుకుని వారి భక్తిని కాపాడుకున్న రీతిగా ప్రతి వారు నాలుకను గురించి జాగ్రత్త పడేటట్లు సహాయం చేయండి. అలాగనే అప్పగించిన పరిచర్యను గురించి జాగ్రత్త పడినట్లుగా కృప చూపించండి. యేసయ్యా మీకు స్తోత్రము నాయన. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఎవరంతటి వాళ్ళే జాగ్రత్త పడినట్లుగా కృప చూపించండి నాయన. యేసయ్యా మరలా మేమందరము స్వేచ్ఛగా నీ మందిరాల్లో కూడుకొని ఆరాధించుకుని వాక్యాన్ని ధ్యానించి అయ్యా నిన్ను మహిమపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.